హలో మూవీ మేట్స్. ఇది ఎండాకాలం కదా భయ్యా, అయినా సరే ఓటీటీని వణికిస్తున్నాయనే డౌట్ మీకు రావచ్చు. ఏ కాలమైనా సరే ఓటీటీ వణకడం మాత్రం గ్యారంటీ భయ్యా. లిస్ట్లో నెంబర్ 1 దేవా. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. మీరు మలయాళంలో ఉన్న ముంబై పోలీస్ మూవీ చూసారా? మలయాళం మాకు వచ్చి సావదు కదా, చూడలేదు బ్రో అంటారా? పోనీ తెలుగులో సుధీర్ బాబు యాక్ట్ చేసిన హంట్ మూవీ చూసారా? ఆ హంట్ ముంబై పోలీస్కి రీమేక్ అనమాట. సరేరా భయ్, ఇప్పుడు ఇదంతా మాకెందుకు చెప్తున్నావు అంటారా? ఈ షాహిద్ కపూర్ దేవా మూవీ ముంబై పోలీస్కి రీమేక్, అది మ్యాటర్ భయ్యా. ఇందులో హీరో అయిన మన పోలీస్ ఆఫీసర్ మూవీలో పోలీస్ లాగా దబ్బిడి రఫ్ అండ్ టఫ్ ఉంటాడు. అయితే తన ఫ్రెండ్కి జరిగిన అన్యాయానికి హీరో ఏం చేశాడు అనేది ఈ మూవీ ప్లాట్. నేను ముంబై పోలీస్ మూవీకి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో, కానీ దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది, ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 2 కేరళ క్రైమ్ ఫైల్స్. ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ వెబ్ సిరీస్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఈ వెబ్ సిరీస్ని ఇప్పుడు రికమెండ్ చేయడానికి మెయిన్ రీజన్ దీని సీక్వెల్ పార్ట్ 2 అతి త్వరలో రాబోతుంది. దీనికి సంబంధించిన టీజర్ని ఫస్ట్ టైం ఏకంగా థియేటర్లో రిలీజ్ చేస్తారంట మావా. ఒక వెబ్ సిరీస్ టీజర్ని థియేటర్లో రిలీజ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ పార్ట్లో ఒక అమ్మాయిని ఒక లాడ్జ్లో ఉన్న బాత్రూంలో ఎవరో చంపేస్తారు. మరి ఈ కేరళ పోలీసులు ఆ అమ్మాయిని ఎవరు చంపారు అనేది ఎలా ఇన్వెస్టిగేషన్ చేశారు అనేదే ప్లాట్. ఈ సిరీస్లో ట్విస్ట్లు టర్నింగ్లు అయితే ఏమీ లేకుండా ప్లేన్గా ఉన్నా కానీ స్టార్ట్ టు ఎండ్ ఎక్కడా బొరగొట్టకుండా చాలా ఇంట్రెస్టింగ్గా యూజువల్గా చేస్తుంది మావా. కొబ్బరి నూనెతో తయారు చేసిన వంటలు మనకు అలవాటు లేక నచ్చవు, కానీ అలవాటు చేసుకుంటే మాత్రం హెల్త్ ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది భయ్యా. కేరళ అమ్మాయిలు వాళ్ళ జుట్టు వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటారో మీకు సపరేట్గా చెప్పనక్కర్లేదు అనుకుంటా. మా ఫ్యామిలీ కూడా రీసెంట్గానే కొబ్బరి నూనె అలవాటు చేసుకొని అదే వాడుతున్నాం. కొబ్బరి నూనె వంటలు ఎలా అలవాటు లేక మనకు నచ్చవో, ఈ మలయాళం వెబ్ సిరీస్ మూవీస్ ఇప్పుడిప్పుడు అలవాటు పడుతున్న వాళ్ళైతే మాకు అవే కావాలి బ్రో. ఈ పాత చింతకాయ పచ్చడి మూవీస్ రొటీన్ టెంప్లెట్ నచ్చట్లేదు అని అంటున్నారు. సో మీరు కూడా వంటల్లోకి కొబ్బరి నూనె అలవాటు చేసుకోండి, సినిమాల్లోకి మలయాళం మూవీస్ అలవాటు చేసుకోండి. క్వాలిటీ ముఖ్యం బిగులు. మరి ఏమోని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ జియో హాట్స్టార్ ఓటీటీ, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 3 అగత్య. ఇదొక హారర్ మూవీ. ఇది తెలుగులో కూడా ఉంది మచ్చా. ఇదొక డిఫరెంట్ హారర్ మూవీ. దేశభక్తి ప్లస్ మదర్ సెంటిమెంట్ని మిక్స్ చేసిన ఫ్యాంటసీ కామెడీ హారర్ మూవీ. స్టోరీ లైన్ అయితే చాలా పాతది బ్రో. యావరేజ్గా ఉండే ఈ హారర్ మూవీని నేను రికమెండ్ చేయడానికి మెయిన్ రీజన్ ఈ హాలీవుడ్, కొరియన్, మలయాళం మాకు ఎక్కవు బ్రో. మన నేటివిటీకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే తమిళ్, తెలుగు మూవీస్, తెలుగులో డబ్బైన మూవీస్ ఉంటే చెప్పు, అవి మాత్రమే మేము చూస్తామనే వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళ కోసమే సజెస్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ మీ ఇంట్లో పిల్లకాయలు ఉన్నారా, వాళ్ళకు బాగా నచ్చొచ్చు. దీనికి 100కి 60 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ, ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 4 ఇన్ టైమ్. ఇదొక సైఫై థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ అయితే ఖతర్నాక్ అంటే ఖతర్నాక్ ఉంటుంది బ్రో. మనలో చాలా మందికి టైం వాల్యూ తెలియదు భయ్యా. ఈ రోజు పని ఈ రోజే కంప్లీట్ చేయరా జెఫా అంటే మనం వినియేస్తాయి కదా, రేపో ఎల్లుండో చేస్తాం. నాలాంటి వాళ్ళకైతే 24 అవర్స్ ఉన్నా సరిపోదు అని అప్పుడప్పుడు బాధపడుతుంటా. ఎందుకంటే పెండింగ్లో చూసేటువంటి వెబ్ సిరీస్ అయితే బోలెడు ఉన్నాయి భయ్యా. నాలాంటి వాళ్ళకి టైం కొనుక్కొని ఆప్షన్ వస్తే పిచ్చెక్కిస్తా. అన్ని సినిమాలు, వెబ్ సిరీస్లు ఇంకా చూసి మీకు రికమెండ్ చేస్తూనే ఉంటా. సో ఫ్యూచర్లో, చాలా ఫ్యూచర్లో టైంని కొనుక్కొని బ్రతకాల్సి వస్తే ఎలా ఉంటుంది? మీ దగ్గర టైం ఒకవేళ లేదా మీ టైం ఆగిపోయినట్టే, అదేనండి, పైకి పోతారు. అంటే ఈ మూవీలో డబ్బులు ఉండవు, ముసలోళ్ళు ఎవరు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ రావు, ఓన్లీ టైం ఒకటే ముఖ్యం బిగులు. ఇలాంటి ఒక క్రేజీ కాన్సెప్ట్తో ఈ మూవీ ఉంటుంది మావా. తోపు అంటే తోపు ఉంటుంది పో. నా మాట విని ఈ తోపు మూవీని చూడండి. ఇంత మంచి మూవీ ఇన్ని రోజులు ఎందుకు రికమెండ్ చేయలేదు మావా అని మీరు నన్ను అడగడం పక్క. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ జియో హాట్స్టార్ ఓటీటీ, అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 5 28 డేస్ లేటర్. ఇదొక జాంబీ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీని ఇప్పుడు రికమెండ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దీని థర్డ్ పార్ట్ 28 ఇయర్స్ లేటర్
జూన్ 2025 రిలీజ్ కాబోతుంది మామ. సో అది వచ్చేలోపే దీని ఫస్ట్ పార్ట్ 28 డేస్ లేటర్ యూస్ చేయండి. దాని తర్వాత సెకండ్ పార్ట్ 28 వీక్స్ లేటర్ యూస్ చేయండి. దాని తర్వాత 28 ఇయర్స్ లేటర్ థియేటర్లో చూడడానికి రెడీగా ఉండండి. ట్రైలర్ అయితే యూట్యూబ్ని షేక్ చేస్తుంది మావా. ఇందులో ఒక ఊర్లో వైరస్ వ్యాపించి మెల్లిమెల్లిగా మనుషులంతా జాంబీలుగా మారిపోతూ ఉంటారు. అయితే గవర్నమెంట్ ఒక డిసిజన్ తీసుకుంటుంది. అదేంటి, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది ఈ మూవీ ప్లాట్. జాంబీ జోనర్ మూవీస్ మీకు ఇష్టమైతే దీన్ని పక్కాగా చూడండి బ్రో. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా. మరి ఈ మూవీస్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడకూడదు. మరి ఇది ఏ ఓటీటీలో ఉందంటే ఎక్కడా లేదు. వెతకాలి, వెతికితే దొరకందంటూ ఏది ఉండదు. అసలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 6 ముఫాసా. ఇదొక యానిమేటెడ్ డ్రామా మూవీ. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఇందులో ముఫాసాకి మన మహేష్ బాబు డబ్బింగ్ చెప్పాడు. అండ్ మహేష్ బాబుతో పాటు బ్రహ్మానందం, ఆలీ కూడా డబ్బింగ్ చెప్పారు. ఇంకా మన తెలుగు వాళ్ళు చాలా మంది డబ్బింగ్ చెప్పారు. 1260 crores తీసిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 3200 crores కలెక్ట్ చేసి దుమ్ము దులిపింది. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మీ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళతో పాటు మీరు కూడా పక్కాగా చూడండి, మస్తు ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ అవైలబుల్ ఇన్ జియో హాట్స్టార్ ఓటీటీ. అస్సలు మిస్ అవ్వకండి. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మ్యాచ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి మూవీ రికమెండేషన్స్ బోలెడ్ చేసాను, ఇంకా బోలెడ్ చేయబోతున్నాను. ప్రీవియస్ లేటెస్ట్ ఒక వీడియో లింక్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 7 ఫర్గాటెన్. ఇదొక థ్రిల్లర్ మూవీ మావా. ఈ తోపు మూవీ నా ఫేవరెట్ కొరియన్ మూవీ అని చాలాసార్లు చెప్పాను. ఏమన్నా ఉంటుందా ఈ మూవీ? ఇందులో స్టార్ట్ టు ఎండ్ ఎక్కడా బోర్ కొట్టకుండా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ ఒక్కొక్క సీను మైండ్ పోతుంది లోపల అనేలా ఉంటుంది మావా. ఇందులో ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. అన్న ఎక్కడికో పోతాడు, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత రిటర్న్ అయ్యాడా అవలేదా? నేను ఇంకా ఏం చెప్పినా మీకు స్పాయిలర్స్ అవుతాయి. లాంగ్వేజ్ అనే కంచెం దాటండి. ఈ తోపు మూవీని వెంటనే వేసండి. దీనికి 100కి 85 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ తోపు మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 8 పిర్హానా 3D. ఇదొక థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఈ మూవీ చూస్తే మీకు మెంటల్ ఎక్కిపోవడం గ్యారంటీ. మామూలుగా ఏదైనా మూవీ చూస్తే మీ గులాబ్ జాములు గలగలలాడిపోయాయని నేను మామూలుగా అంటూ ఉంటా కదా, కానీ ఈ మూవీలో గులాబ్ జాములే కింద పడి గలగల కొట్టుకుంటాయి మావా. అంత ఘోరంగా ఉంటుంది మూవీ. ఇందులో పిర్హాన్ అనే ఫిష్ ఉంటుంది. దీనమ్మ ఆ ఫిష్ చూస్తే ఏదో దయ్యం పట్టినట్టు చాలా వెరైటీగా ఉంటుంది. మామూలుగా మన హీరోలు అతిపెద్ద సొరచేపతో ఫైట్ చేసి బ్రతికారు అనే సీన్స్ చాలా చూసాం. కానీ ఈ బుల్లి పిర్హానతో ఒకవేళ ఫైట్ సీన్ వస్తే మాత్రం బ్రతకరు బాబా, మన హీరోలు చచ్చిపోతారు. అంత డేంజరస్గా ఉంటుంది. తెలుగులో కూడా ఉన్న ఈ మూవీని ఇంతవరకు మీరు చూడకపోతే వెంటనే చూసేయండి. ఇప్పటివరకు 2 పార్ట్స్ వచ్చాయి. దీనికి 100కి 60 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అస్సలు చూడకూడదు. మరి ఇది ఏ ఓటీటీలో ఉందంటే ఆన్లైన్లో ఉంది, వెతకండి, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 9 కుంభలంగి నైట్స్. ఇదొక డ్రామా మూవీ. ఏంటి మావా ఈ తోపు మూవీని ఇప్పుడు ఎందుకు రికమెండ్ చేస్తున్నావు? ఇది పాత మూవీ కదా, మేమందరం చూసేసామని మీలో కొందరు అనొచ్చు. ఓటీటీలోకి కొత్తగా చెత్త మూవీస్ చాలా వస్తున్నాయి బ్రో. సో చెత్త మూవీస్ సజెస్ట్ చేయడం మన మూవీ మ్యాట్స్ ముఖ్య ఉద్దేశం కాదు. పాతదా కొత్తదా పక్క పెడితే మంచి మూవీస్, తోపు మూవీస్ మన వాళ్ళకి చెప్పాలి, చూడని వాళ్ళకు చూపెట్టాలి. అదనమాట టార్గెట్. ఈ తోపు మూవీకి 100కి 85 మార్క్స్ ఇస్తా బ్రో. ఈ తోపు మూవీకి తెలుగు డబ్బింగ్ చేసి ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని మనందరం కళ్ళు కాయలేలా ఎదురు చూసాం బ్రో. కానీ ఇక చెయ్యరు, అది తెలుగులో రాదు. కాబట్టి మలయాళంలోనే మీరు చూడండి, తప్పదు. ఈ మూవీ అయితే కేరళలో ఒక గ్రీనరీ ప్లేస్లో మనల్ని కూర్చోబెట్టేసి అలా హ్యాపీగా విసెల చేస్తుంది. అద్భుతమైన మూవీ. ఇందులో మన ఫహద్ ఫసీల్ ఉన్నాడు, కల్కి మూవీలో ఉండే కైరా పాప ఉంది, మంజుమల్ బాయ్స్లో ఉండే యాక్టర్స్ ఉంటారు. పేరెంట్స్ లేని ఒక 4 అన్నదమ్ములు కలిసి ఒక దగ్గర బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళ కథ ఏంటి, కార్ఖానా ఏంటి అనేది ఈ మూవీ ప్లాట్. లాంగ్వేజ్ అనే కంచెను దాటితేనే ఇలాంటి ఎన్నో అద్భుతాలు చూడగలుగుతారు. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 10 హెవెన్. ఇదొక థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా.
ఈ మధ్య మలయాళం మూవీస్ చూసి చూసి నాకు ఆ కూల్ డ్రింకే కావాలి అని ఇలా మన వ్యూవర్స్ కొందరు తయారయ్యారు. అందులోనూ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మలయాళం మూవీస్ అంటే ఏదైనా కోసుకునేలా ఉన్నారు మన వాళ్ళు. అందుకే ఈ మూవీ రికమెండ్ చేస్తున్నా. ఇదొక హిడెన్ జెమ్ మూవీ బ్రో. ఇందులో కొందరి మర్డర్స్, మరి ఆ మర్డర్స్ వెనుకున్న అసలు రహస్యం ఏంటి అనేది హీరో ఎలా కనిపెట్టాడు, హీరోకి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరైనా మర్డర్ అయ్యారా, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ మూవీ మీరు పక్కాగా చూడాల్సిందే. కానీ మీకు తెలుసు కదా, మలయాళం మూవీస్ అంటేనే స్లోగా ఉంటాయి. అది లైట్ తీసుకొని చూస్తే మాత్రం ఇది వర్త్ వాచబుల్ మూవీ మావా. దీనికి 100కి 65 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ హాట్‌స్టార్ ఓటీటీ. ఒకసారి చూసేయండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ శ్రీనివాస్ బ్రో కామెంట్ పెట్టాడు. ఆఫీసర్ అండ్ డ్యూటీ మూవీ పిచ్చెక్కిపోయింది బ్రో అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ శ్రీను బ్రో. నెక్స్ట్ సెకండ్ కామెంట్ రవికుమార్ బ్రో కామెంట్ పెట్టాడు. మిరాజు చూసా మైండ్ బ్లాక్ అయింది బ్రో అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ రవి బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ శ్రీను బ్రో కామెంట్ పెట్టాడు. మజాకా మూవీ సూపర్ అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ శ్రీను బ్రో. నేను ప్రీవియస్ గా రికమెండ్ చేసిన మూవీస్ సిరీస్లలో మీరు ఎన్ని చూసారు, ఏది చాలా బాగా నచ్చింది, ఏది దరిద్రంగా అనిపించిందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ ర్యాండమ్గా అవుతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.